బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సహజంగా ఆడ మగ ఆకర్షించుకోవడం, పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ ఇద్దరు అబ్బాయిలు ప్రేమలో పడడం, పెళ్లి వరకు వెళ్ళడం, అసలు వాళ్ళని ఏమంటారు? గేస్ అంటారు. గేస్కి కూడా రైట్స్ కావాలి అంటున్నారు. అంటే ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారో మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు గే రైట్స్ యాక్టివిస్ట్ విష్ణు తేజ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో విష్ణు. హాయ్ అండి. చాలా బాగున్నారు విష్ణు. మీరు గే అంటే నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గే అన్నందుక లేకపోతే స్మార్ట్ గా ఉన్నారు అన్నందుక? ఎందుకు థ్యాంక్స్ కాంప్లిమెంట్ అంటే చెప్తున్నారు? హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే గేనే అని చెప్పుకోవడానికి కూడా మీరు అంత హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు కదా, అందుకు నేను అడిగాను. బికాస్ గే అయినా కూడా నేను మెన్నే కదా. సో మీరు యాజ్ ఏ ఉమెన్ గా నన్ను ప్రైజ్ చేస్తూ ఉంటే అదే కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకున్నాను. వెరీ నైస్. చాలా బాగుంది. పాజిటివిటీ మాత్రం నచ్చింది నాకు. థ్యాంక్స్. మ్మ్. ఏం చదువుకున్నారు? మీది ఏ ఊరు విష్ణు? సో మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు. మ్మ్. సో నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివాను. విష్ణు, నేను ఒక గేని చూడడం కానీ మాట్లాడడం, ఇలా ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. నిజంగా నాకు పెద్దగా ఐడియా లేదు. నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి, అడిగేస్తాను. ఫ్రీ అండ్ Happy ఫ్రాంక్ గా నేను అడుగుతాను. మీరు రెడీనా చెప్పడానికి? రెడీ. విష్ణు, మీరు గే అని మీకు ఏ ఏజ్ లో తెలిసింది, ఎలా తెలిసింది? సో చాలా మందికి ఇది అందరికీ ఉన్న డౌటే అండి. ఎందుకంటే మనం అందరం కూడా ఇంట్లో పిల్లలుగా పెరుగుతున్నప్పటి నుంచి ఎక్కువగా సగం సమయం గడిపేది స్కూల్స్లోనే. సో స్కూల్స్లోనే మనకు రకరకాలుగా పిల్లలు యాజ్ ఎ క్లాస్మేట్స్గా మనకు కనిపిస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే రకరకాలుగా మెంటాలిటీస్ అన్నీ పరిచయం అవుతూ ఉంటాయి స్కూల్ ఏజ్ గ్రూప్లోనే. సో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి ఉన్న ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అట్రాక్షన్స్ అన్నీ మొదలవుతూ ఉంటాయి. కౌమార దశలోనే చాలామంది పిల్లలకి ఏంటంటే ఆకర్షణలకి గురవుతూ ఉండడం, హార్మోన్స్ అన్నీ కూడా అప్పటికే విడుదలవుతూ ఉంటాయి కాబట్టి అబ్బాయికైనా అమ్మాయికైనా. సో వాళ్ళు ఒకరినొకరు ఆకర్షించుకోవడం అనే దశలో జరుగుతూ ఉంటుంది. సో నాకు కూడా అలాగే చిన్నప్పుడు ఎప్పుడైతే నాకు ఒక 12-13 ఇయర్స్ ఉన్న టైంలోనే సో చాలామంది నా స్కూల్లో ఉన్నటువంటి క్లాస్మేట్స్ వాళ్ళందరికీ ఏంటంటే అమ్మాయిలని చూసుకోవడం, పొగడడం, వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళ మీద ఒకరికొకరు జోకులు వేసుకోవడం, చిన్న చిన్న లవ్ లెటర్ రాసుకొని ఒకరి బ్యాగ్లో వాళ్ళు పెట్టుకొని, ఇవన్నీ చాలా సరదాగా చిలిపిగా జరిగే పనులు అనమాట. సో బట్ నాకేంటంటే అలా వాళ్ళందరిని చూస్తే నాకేం పెద్ద కొత్తగా అనిపించేది కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అలాగా అప్పుడే బెంచ్ మీద పెన్తో ఐ లవ్ యూ అని రాసుకోవడం, లేదా మన రౌండర్స్ అది తిప్పే దాని మీద చెక్కుతూ ఉంటారు, చెక్క బెంచ్ మీద వాళ్ళ పేర్లు, తర్వాత హార్ట్ సింబల్ వేసి. సో ఇవన్నీ చాలా చిలిపిగా అనిపించేవి చూడడానికి. సో చాలా కంపాస్ తోటి వాళ్ళు టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసుకోవడం చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది చిన్నప్పుడు. సో నాకేంటంటే అలా ఎప్పుడూ నాకు అనిపించలేదు. అంటే ఏదో సరదాగా క్లాస్మేట్స్ అంటే చేసుకుంటున్నారు, నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. కానీ కానీ ఒక అబ్బాయే నాకు నచ్చాడు. బట్ ఆ నచ్చడానికి రీజన్స్ తెలియదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారంటే అప్పటికి వాళ్ళకది ప్రేమనా? లేకపోతే ఆకర్షణ? ఏంటి అనేది కూడా ఆ చిన్న వయసులో ఎవరికీ తెలియదు. బట్ నాకెలా ఉండేదంటే అబ్బాయి ఏ పెన్ వాడితే నేను అదే వాడాలి. ఆ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ ఎలా ఏ కలర్‌లో ఉంటే అలాగే ఉండాలి. సో మా నాన్న నాకు హైదరాబాద్ నుంచి అప్పుడు ఒక హీరో రేంజ్ సైకిల్ తీసుకొచ్చాడు రెడ్ కలర్‌ది. సో హైదరాబాద్ నుంచి అది తెప్పించిన తర్వాత నేను స్కూల్‌కి వేసుకొని వెళ్ళా ఫస్ట్ టైం. సో అందరూ కూడా అది నువ్వు దాంట్లో చాలా బాగున్నావు అనిపించిన తర్వాత నేను ఎవరైతే నచ్చాడు అని అన్నానో ఆ అబ్బాయి అట్లాస్ సైకిల్ వేసుకొని వచ్చేవాడు. సో నాకు అనిపించింది, అరే నాకు నచ్చినవాడు అట్లాస్ సైకిల్ వేసుకొని వస్తున్నాడు, ఇది నాకు నచ్చలేదు కదా అనేది ఏదో వంకలు చెప్పి దాన్ని ఇంట్లో ఇచ్చేసేసి మళ్ళీ అట్లాస్ సైకిల్ తెప్పించుకోవడం. అంటే అప్పట్లోనే సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఆ ఏజ్ గ్రూప్లో కలిసే ఉన్నాం. ఆ అబ్బాయి నేను అందరం కలిసే చదువుకున్నాం. బట్ ఏంటంటే ఆ అట్రాక్షన్ అనేది ఉండిపోయింది. బట్ అది ప్రేమనా? లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలీదు. బట్ లేటర్ ఆన్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బాండింగ్. ఇప్పుడు అంతమంది ఒక క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ అబ్బాయి మీదనే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండడం, మిగతా అమ్మాయిల మీద ఉండకపోవడం. ఈవెన్ అబ్బాయిలు అలాంటి అమ్మాయిలతో సంబంధించిన కాన్వర్జేషన్స్ వస్తున్నా గానీ నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూయించకపోవడం అనేది ఐ రియలైజ్ దట్ వీటన్నిటికి క్వెషన్ ఏంటి అని అంటే ఐయామ్ ఎ హోమోసెక్షువల్ బాయ్.
అనేది నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఇష్టపడ్డా అన్నారు కదా! మీరు గే అయ్యుండొచ్చు గానీ, అతను అవ్వకపోవచ్చు కదా! అతను ఖచ్చితంగా నార్మల్ బాయ్ అవ్వకపోవచ్చు. అయ్యుండొచ్చు కదా! ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. ఎప్పుడంటే అలా ఫీలింగ్స్ ఉన్నప్పుడు సమ్‌టైమ్స్ చాలా వరకేంటంటే ఆహ్, ఒకానొక సందర్భంలో అందరూ క్లాస్‌మేట్స్ అందరూ ఎక్కిరిచ్చేవాళ్ళు. "ఏంట్రా మీ ఇద్దరు అస్తమానం చాలా దగ్గరగా వాడేదో నీ మీద చాలా అతి అతి కేరింగ్‌గా చాలా లవబుల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తా. ఎందుకో మీ ఇద్దరిని చూస్తా ఉంటే చాలా తేడాగా అనిపిస్తా ఉందని." సో, ఇలాంటి కామెంట్స్ అంటే యూజువల్‌గా వాళ్ళకప్పుడు చూసినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, మేమిద్దరం చాలా అబ్‌నార్మల్‌గా కనిపించడం. ముఖ్యంగా నా బిహేవియర్ అబ్‌నార్మల్‌గా కనిపించడం. వీడేంటి అమ్మాయిల గురించి మాట్లాడడు ఎక్కువగా, అమ్మాయిలతోటి మనమందరం కమ్యూనికేట్ అవ్వాలి, సరదా పడాలి, చిలిపిగా ఉండాలి అని అనుకుంటుంటే, వీడెందుకు అలా ఉండట్లేదు. అంటే ఆ చైల్డ్‌హుడ్ టైమ్‌లో వెక్కిరించడాలు అంటే వీడు నిజంగా అబ్బాయి కాదేమోరా! ఎందుకంటే అబ్బాయి అయితే అమ్మాయి గురించి మాట్లాడాలి కదా! అమ్మాయి కోసం ఒక అబ్బాయి చేసే పనులు చేయాలి గదా! అని ఉంటుండే అనమాట. సో, కొన్ని సందర్భాలేంటంటే అబ్బాయి దాన్ని ఒక స్థాయి వరకు దాన్ని భరించి, ఆ తర్వాత ఒకరోజు నన్ను లాగిపెట్టి చెంపకేసి కొట్టాడనమాట. "నువ్వు నాతో అసలు నా పక్కన ఏదో కూర్చోకు." చేసుంటారు మీరు. నేనేం చేయలేదు. బట్ హ్మ్. ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కిరించేవాళ్ళనమాట. ఏంట్రా వాడు నువ్వేది వాడితే వాడు అదే వాడాలని అనుకోవడం. నువ్వే సైకిల్ అంటే వాడదే సైకిల్. ఒకే బెంచ్‌లో కూర్చోవాలని అనుకోవడం. మార్కులు గూడా వాడికన్నా ఒక మార్క్ నీకెక్కువొచ్చినా వాడు నిన్ను గొడవ పడ్డం. ఇవి అమ్మాయిలు, అబ్బాయిలు జనరల్‌గా పోట్లాడుకుంటా ఉంటారు గదా! వాడు నీతో అది జేయడం మాకెందుకో నచ్చట్లేదు అని వాడిని కొంచెం ఆహ్, ట్రిగ్గర్ చేశారనమాట. సో, ఆ రోజు వాడు లాగిపెట్టి చెంపకేసి కొట్టాడు. బట్ స్టిల్ అదేంటంటే నాకు అంటే ఆ రోజుకి నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే, యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? నాకు జనరల్‌గా నా మనసులో అనిపించింది, నా మనసులో అనిపించిన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ నేను అదే విధంగా నేనున్నాను. వాళ్ళు గూడా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మాయిలకి చిన్న చిన్న లవ్ లెటర్ రాస్తూ, చిలిపిగా ఉండడం, సీక్రెట్ కాన్వర్జేషన్ జేసుకోవడం, స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పానీపూరి బండి దగ్గర నుంచొని ఉండడం. ఇవి వాళ్ళకెంత నార్మల్‌గా అనిపించాయో, నాకు ఆ అబ్బాయితో అలాగే అనిపించాయి గదా! సో, ఎక్కడ నాది తప్పు అనేది ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోయాను చిన్నప్పుడు. విష్ణు, మీ ఏజ్ ఎంత? మీరేం చదువుకున్నారు? సో, ఇప్పుడు నా ఏజ్ 30 అండి. సో, నేను బయోటెక్నాలజీ చదివాను ఎంఎస్‌సి. ఈ 30 ఇయర్స్‌లో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సో, చెప్పా గదా! ఈ 30 ఇయర్స్‌లో నా ఫస్ట్ క్రష్ వచ్చేసి అబ్బాయి నా స్కూల్‌లో ఉన్న అబ్బాయే. బట్ అది నాకు క్రష్ అన్న అతన్ని సంగతి మనం నాకు తెలియదు. కన్సిడర్ చేయలేం కదా! ఇలాగ మీ టైప్ వ్యక్తి కాదు గదా! అలా కాకుండా సేమ్ ఫీలింగ్స్ ఉన్న వ్యక్తిని, సేమ్ మీలాంటి వ్యక్తిని మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిసారు? ఇంటర్మీడియేట్‌లో. ఓహ్! యాహ్! తగిలాడా సో ఇంటర్‌కొచ్చేసరికే? యెస్. సో, నేనప్పుడు హైదరాబాద్‌కొచ్చాను చదువుకోడానికి. నేను ఇంటర్మీడియేట్ అప్పుడు బైపీసీ చేస్తుండే కేపీహెచ్‌బీ కాలనీలో. సో, 2011 ఆ టైంలో. సో, మా కార్పొరేట్ కాలేజొచ్చేసి కేపీహెచ్‌బీ కాలనీ మెయిన్ రోడ్‌కో ఉండేది. సో, ఇట్స్ ఎ 5 ఫ్లోర్స్ బిల్డింగ్. సో, నేనొచ్చి జాయిన్ అయిన ఒక 2, 3 వీక్స్‌కి నేను చాలా ఒక్కడినే ఒక సెపరేట్ బాల్కనీ రూమ్‌లో నా బెడ్, నా అల్మారా అన్నీ నేను పెట్టుకొని సెపరేట్‌గా ఉండేవాడిని. ఎవరితో కమ్యూనికేట్ అయ్యేవాడిని కాదు. సో, ఒకరోజు ఒక అబ్బాయొచ్చి "మీది ఆంధ్రానా?" అంటే ఆంధ్ర. అబ్బాయిది నేటివ్ ఆఫ్ తెలంగాణ. సో, ఆ తెలంగాణ లాంగ్వేజ్ తోటి వచ్చేసరికి అమ్మ వీడెవడు ఏంటి ఇంత రుబాబుగా మాట్లాడుతున్నాడని మనసు లోపల అనిపిచ్చింది. ఆ! సర్లే ఇప్పటి నుంచి నా పక్కన వచ్చి పడుకో అని నేను స్టడీ అవర్ అయిపోయి వచ్చేసరికి 2 బెడ్స్ ఒక విండో బాల్కనీ దగ్గర 2 బెడ్స్ అరేంజ్ చేసి దాని మీద ఒకటే సింగిల్ బెడ్ షీట్ ఏసేసుందనమాట. సో, ఈరోజు నుంచి మనిద్దరం కలిసి పడుకుందాం. ఎవరి సెక్షన్స్ వాళ్ళకి మార్నింగ్ లేచి వెళ్దామని కాన్వర్జేషన్‌లో నాకనిపించింది. అరే! అంతకుముందు మీరిందాక ఏదైతే అన్నారో కన్సిడర్ చేయరని 10థ్ క్లాస్ అప్పుడున్న ఆ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ అనేది. ఇప్పుడెందుకో నేను కాకుండా నా కోసం ఇంకొక అబ్బాయి స్పెషల్‌గా కేర్ చేయడానికి నన్ను పలకరించి, మనిద్దరం కలిసి పడుకుందామని ఆ ఏర్పాట్లన్నీ చేస్తా ఉంటే నాకు మొదటిసారి లోపల నుంచి ఆ కైండ్ ఆఫ్ ఎ క్రష్. హ్మ్. సో, హి ఈస్ మై క్రష్. చూడ్డానికి బాగున్నాడు. హి ఈస్ కేరింగ్ మీ. సో, ఆ ఎమోషనల్ అట్రాక్షన్ అండ్ ఆ రొమాంటికల్ అట్రాక్షన్ అనేది అప్పుడే మొదలైందనమాట మీ తనతోటే. ఫస్ట్ లవ్ దట్స్ మై ఫస్ట్ లవ్. ఎన్ని రోజులు యాహ్! నడిచింది? సో, అది ఆల్‌మోస్ట్ ఇంటర్మీడియేట్ ఉన్నంత వరకు నడిచింది. సో, ఆ తర్వాత ఏమైంది అనంటే తను అంటే అందరం గూడా చాలా చిన్న పిల్లలం. ఆల్‌మోస్ట్ 17, 18 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ కదా! సో, ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు లైక్
మా ఇంట్లో చాలా ఆర్థోడాక్స్ వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా చాలా కన్జర్వేటివ్. సో, ఇలా అని ఏమైనా తెలిసినా చెప్పినా చంపేస్తారు. సో, బెటర్ నాట్ టు యూ నో మీట్ అగైన్. సో, ఇంతకాలం మనం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి తను ఓపెన్ అయిపోయాడా అతను? నాతో ఓపెన్ అయ్యాడు. బట్ ఆ ఫీలింగ్స్ మేము ఎవరితో షేర్ చేసుకోలేదన్నమాట. సో, కాలేజ్ టైమ్‌లో యాస్ మనకు స్కూల్ టైమ్‌లో నాకెలాగైతే తోటి క్లాస్‌మేట్స్ ఏడిపించడం అలాంటివి ఏదైతే చేశారో, ఇంటర్మీడియేట్‌లో కూడా నాకు అలాగే జరిగాయి. అంటే ఏంట్రా మీ ఇద్దరు మొగుడు పెళ్ళాల్లాగా ఒకేసారి వస్తారు మెస్‌కి, ఒకే ప్లేట్‌లో పెట్టుకొని తింటారు. వాడు నీకు తినిపించడం, నువ్వు వాడికి తినిపించడం. లైక్ యూ బోత్ లుక్ లైక్ ఎ కపుల్ అని అనడం. సో, కొన్ని సందర్భాలేంటంటే నన్నెవడైనా ఇంకొంచెం ట్రిగ్గర్ చేస్తాడంటే ఒకరోజు ఫుల్లుగా కొట్టేశాడు. అయితే ఏంట్రా వాడు గే అయితే ఏంటి? అవును నాకు అంటే వాడిష్టం అని చాలా అబ్బాయి చాలా తెగించి చెప్పాడనమాట. బట్ నాకు చాలా భయమేసింది. బికాస్ ఒక బిల్డింగ్ అంతా నా గురించి మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడికెళ్ళి క్లాస్‌లో కూర్చోవాలన్నా మొహం చెల్లేది కాదు. మెస్‌కి వెళ్ళాలనుకున్నా గానీ ఏదో మా ఇద్దరిని చాలా వింతగా చూసేవాళ్ళు. సో, నా మీద ఉన్న కన్సర్న్ ఆ ప్రేమ అనేది ఆ అబ్బాయికి కూడా అది నెగటివిటీగా అయిపోయిందనమాట. సో, నేనే కొంచెం ఆలోచించి ఫైన్ మనకి ఇక్కడే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నువ్వు ముందే చెప్పావు మీ నాన్న మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అసలు మనం ఈ రిలేషన్ ఎంతవరకు ఎళ్తదనేది కూడా తెలియని వయసు కదా! సో, బెటర్ యూ బీ హ్యాపీ. సో, ఇంటర్మీడియేట్ అయిపోయింది. నా దారిన నేను చదువుకోవడానికి వేరే చోట ఎళ్ళిపోయాను. అబ్బాయి దారిన వేరే చోటికి చదువుకొని ఎళ్ళిపోయారు. యాహ్! మళ్ళీ ఎప్పుడు కలవలేదా మీరిద్దరు? మధ్యలో కొన్ని సందర్భాల్లో నేను కలిసాను. బట్ పాత జ్ఞాపకాలు అలాగే మనసులో ఉన్నాయి. బట్ దాన్ని ఎప్పుడు మళ్ళీ మేము డిస్కస్ అతను చేసుకోలేదు. పెళ్లి చేసుకోవడం ఏమైనా జరిగిందా విష్ణు? ఇప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. బట్ ఖచ్చితంగా అయితే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మీరేం జాబ్ చేస్తుంటారు? సో, నేను బయోటెక్నాలజీ నాది అయిపోయిన తర్వాత నేను ఒక సంవత్సరం పాటు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేశాను. మన ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర. సో, నాకు వన్యప్రాణులంటే చాలా ఇష్టం అనమాట. సో, వన్యప్రాణి సంరక్షకుడిగా అప్పుడు కొన్ని కింగ్ కోబ్రాస్ ప్రాజెక్ట్‌లో నేనప్పుడు చాలా యంగ్ రీసెర్చర్‌గా ఉండే అనమాట. సో, అది చేసిన తర్వాత నేను హైదరాబాద్ సిటీలో రావాలి. బికాస్ లైఫ్ అంతా అడవిలోనే ఉంటున్నట్టుగా ఉంది. లైక్ ఐ నీడ్ టు ఫైండ్ ఔట్ పీపుల్ లైక్ మీ. నాలాగా ఉన్న వ్యక్తుల్ని నేను కలుసుకోవాలి. వాళ్ళతో నేను టైమ్ స్పెండ్ చేయాలి. లైక్ నా లోపలున్న ఆ ఎమోషన్స్ అవన్నీ గూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉన్నాయి. నేను ఎవరితో షేర్ చేసుకోలేకుండా. అని అనిపించిన దాకా అప్పుడు హైదరాబాద్‌కి వచ్చి నేనొక కార్పొరేట్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. సో, జాయిన్ అయిన ఒక ఫ్యూ వీక్స్‌కి ఏమైందంటే సేమ్ యాజ్ యూజువల్. సో, నేను అమ్మాయిలతో ఎంత కంఫర్టబుల్‌గా ఉంటానో అది చిన్నప్పటి నుంచి గూడా. సో, స్కూల్‌లో క్లాస్‌లప్పటికి గూడా నేను చాలా అల్లరిగా చేసేవాడిని. అమ్మాయిలతో చాలా సరదాగా ఉండేవాడిని. సో, ఆ చనువు నాకు ఆహ్, పెరుగుతూనే వచ్చేది. ఆ బాండింగ్ అనేది అమ్మాయిలతో ఉండేది గానీ, బట్ వాళ్ళనెప్పుడు గూడా నేను ఎనీ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ తోటి నేను చూడలేదు. ఫిజికల్, మెంటల్, సెక్షువల్, రొమాంటికల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ నాకెప్పుడు వాళ్ళ మీద కలగలేదు. బట్ ఐ లైక్ దెమ్. ఇప్పుడు ప్రపంచంలో అన్ని మనుషులు, అన్ని జంతువులు ప్రతి మన చుట్టూ ఎలా ఉంటాయో వుమెన్, గర్ల్స్ ఆర్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఐ లవ్ దెమ్. ఐ లైక్ దెమ్. అండ్ ఆ రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ అనే ఫీలింగ్ అనేది ఇంటర్నల్‌గా చిన్నప్పటి నుంచే అది జనరేట్ అవుతూ వచ్చిందనమాట. సో, ఎప్పుడైతే నేనక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టానో ఆ కార్పొరేట్ కంపెనీలో, సో, ఒకరోజు నాతో పాటు రెగ్యులర్‌గా లంచ్ చేసే ఒక కొలీగ్ ఏంటంటే, ఆ అబ్బాయి కొంత టైం నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడు కలిసి తినేవాళ్ళం కూడా ఆ అబ్బాయి నాతో కూడా కలిసి కూర్చోవట్లేదు. వేరే టేబుల్ మీదకెళ్ళి వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కూర్చోవడం సో, నేనొకరోజు అడిగాననమాట తన్ని. ఎందుకు ఏమైనా ప్రాబ్లమా నాతోటి? ఏమైనా గొడవయిందా? లేకపోతే ఇంట్లో ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అని అని అడిగిన తర్వాత తనేమన్నాడంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బట్ నీతో ఉంటేనే అది ఈజ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆల్ రైట్ అంటే, ఎందుకలా అంటున్నావు? ఏమైంది అనంటే, లేదు నీ సోషల్ మీడియా కానీ లైక్ నీ పోస్ట్ అండ్ నీ ప్రీవియస్ అన్నీ చూసిన తర్వాత దే కమ్ టు నో దట్ యు ఆర్ గే మెన్. సో, నీతో పాటు నేను ఉన్నాను. నీతో పాటు నేను కలిసున్నాను అనంటే, ఏంటి నువ్వు గూడా వాడి బాబుతేనా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. సో, నాకెలాగో పెళ్లి కావాల్సిన వాడిని. నాకిలాంటి ట్యాగ్ లైన్స్ ఆఫీస్‌లో వచ్చిందంటే నాకు కెరీర్‌గా అయినా, పర్సనల్‌గా అయినా
ఎఫెక్ట్ అవుతది. సారీ డోంట్ మైండ్. బట్ నీ నుంచి నాకే ప్రాబ్లమ్ లేకపోయినా గానీ ఆఫీస్‌లో అందరూ అలా మాట్లాడుకుంటున్నారు అన్న తెలిసిన ఆ మరుక్షణమే నేను రిజైన్ జేసి వచ్చేసిన తర్వాత అప్పుడు నాకనిపిచ్చింది. సో, ఏదైతే ప్రీవియస్‌గా ఫస్ట్ క్రష్ ఉన్న అబ్బాయి నుంచి ఆ తర్వాత అరే! సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా! హోమోసెక్షువల్ పీపుల్స్‌నైనా, వాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా యాజ్ యూజువల్‌గా మనం గే అండ్ లెస్బియన్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో, వీళ్ళని యాక్సెప్ట్ చేయదు కదా సొసైటీ. సో, కాస్ట్ యాక్సెప్ట్ చేయదు, రిలీజియన్ యాక్సెప్ట్ చేయదు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్‌లో లేదు. కొలీగ్స్ దగ్గర కూడా అటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎక్కడా లేదు. సో, ఇది ఎక్కడో చాలా ట్రిగ్గర్‌గా ఉంది అన్న టైంలోనే ఇప్పుడు అవన్నీ వదిలేసేసి నేను ఐ స్టార్టెడ్ లివింగ్ అలోన్. అప్పుడే నాకు కొత్త పరిచయాలయ్యాయి. సో, ఇప్పుడు ఎంతమందినైతే మీరు ఇంటర్వ్యూస్‌లో చూస్తూ ఉంటారో వాళ్ళందరూ సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇప్పుడిప్పుడు ఉన్నారో, సో, వాళ్ళందరూ గూడా నేను టీనేజర్స్‌గా ఉన్నప్పుడు కలుసుకొని ఇప్పుడు ఇలా పెరిగాము. బట్ మీన్‌వైల్ ఈ ఈ మొత్తం మీరడిగినట్టుగా ఈ 30 ఇయర్స్ జర్నీలో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ దగ్గర నుంచి నేను ఐడెంటిఫై చేసుకొని నాకు నేను అన్ని గ్రూప్స్‌లో తిరగడం, ఫైండ్ ఔట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సో, ఈ రోజుకి అది 12 ఏళ్ల ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్ అన్నమాట. మొత్తం దాని మీద వాయిస్ ఔట్ చేయడం, మాట్లాడడం. సో, ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను. ఎక్కడైతే ఒక అంటే మీరిందాకన్నారు గేస్ కంటే గుర్తింపు అవసరమా అంటే, గే అన్న దానికి ఒక గుర్తింపు అవసరం లేదు. బట్ యాస్ ఒక మనిషిగా, ఒక ఒక పురుషుడిగా నేనెవరిని కోరుకుంటున్నాను, ఎవరిని ఇష్టపడుతున్నాను, ఆ వ్యక్తితో నేనేం చేస్తున్నాను అనేది అది మ్యాటర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ అండ్ మై ప్రైవసీ. నేను పని చేయట్లేదా? నేను బాగా చదవట్లేదా? మిగతాదేదైనా మీకు ప్రాబ్లమ్‌గా ఉంటే అవన్నీ మెటీరియలిస్టిక్. అవి దాంతో చేసుకోవాలి గానీ, ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినవి మీకు తక్కువగా కనిపిస్తున్నాయి అనంటే అటువంటి ప్లేస్‌లో నేను ఉండలేను. అందుకని గుడ్ బై చెప్పేసి వచ్చేసాననమాట. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విష్ణుతేజ యాజ్ ఏ గే రైట్స్ యాక్టివిస్ట్‌గా ఎక్కువగా ఎందుకు పాపులర్ అనంటే, గే మెన్ ఎక్కడైతే ఇలాంటి వివక్షతలకి ఎదుర్కొంటున్నారో సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, చదువుకునే చోటైనా, వర్క్ చేసే ప్రదేశంలో అయినా, ఆ వివక్షతలన్నిటి మీద పోరాడడానికి నేను ఆ రోజే డిసైడ్ అయ్యాననమాట. విష్ణు ఎంత బ్యూటిఫుల్ గర్ల్‌ని చూసినా కానీ మీకెలాంటి ఫీలింగ్స్ కలగవా? ఫీలింగ్స్ కలగవా అనంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లో అయినా, లేకపోతే ఒక వర్క్ చేసే చోటైనా, సొసైటీలో ఒక అమ్మాయి వేల మంది అబ్బాయిలని చూస్తుంది. ఒక అబ్బాయి లక్షల మంది అమ్మాయిలని చూస్తాడు. కానీ వాళ్ళకు కొందరి మీద సెక్షువల్ అట్రాక్షన్ కలుగుతది. కొంతమంది ఎమోషనల్ బాండింగ్స్ అట్రాక్షన్ కలుగుతది. సో, ఎప్పుడైతే ఈ అట్రాక్షన్స్ అనేది బిట్వీన్ 2 అడల్ట్స్ మధ్యలో జరుగుతా ఉంటాయో, అవి వెరీ న్యాచురల్. ద సేమ్ థింగ్ ఎప్పుడైతే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అమ్మాయి మీద లేవు. లేదు ఇంకొక అమ్మాయికి అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అవి అబ్బాయి మీద లేవు అనంటే ఇమ్మీడియేట్‌గా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ట్రిగ్గర్ అయ్యేదేంటంటే వీళ్ళు తేడా. ఈ తేడా అన్నది మైండ్‌లో ఎప్పుడైతే వస్తుందో అది ఎక్కడి నుంచి వస్తుందనంటే చిన్నప్పటి నుంచే గాదు. మన ముందు తరాల నుంచైనా ఆడ జన్మ, మగ జన్మ ఎత్తారు అనంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకోవాలి. లేదా పెద్దలు కుదిర్చిన సంబంధంలో అయినా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు కలిసి కాపురం చేయాలి. పిల్లల్ని కనాలి. మళ్ళీ ఆ లైఫ్ అనేది ఒక చక్రం. సో, ఈ లైఫ్ చక్రం భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం అనేది అలవాటైపోయింది. సో, ఇప్పుడిప్పుడు ఆ కుటుంబ వ్యవస్థలో ఉంచి ఎవరైతే మళ్ళీ ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళలో ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి అని అనుకుంటే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేదు. సో, లేనటువంటి సిట్యుయేషన్‌లో మాలాంటి అట్రాక్షన్స్ అందరికి ఏం కనిపిస్తాయంటే అవి అన్‌న్యాచురల్, అబ్‌నార్మల్. మీరు బట్ నార్మల్ బాయ్ లాగానే ఉంటారా ఫిజికల్‌గా? యెస్. ఫిజికల్‌గా బాయ్‌గానే ఉంటా. యాహ్! కాకపోతే మెంటల్‌గా మీరు ఇంకొక బాయ్‌కి సీ అట్రాక్ట్ అవుతారు అంతే. ఎప్పుడైతే మనకు మన ఒక చిన్న క్లారిఫికేషన్ నేను మన వ్యూవర్స్ అందరికి కూడా చాలా మందికి తెలియందేంటంటే, మన 2 తొడల మధ్యలో ఉన్న భాగం ఏదైతే ఉందో, అది లైంగిక చర్యల కోసం లేదా పునరుత్పత్తి కోసమో దానికి సంబంధించినటువంటి ఒక భాగం. మన ఏ ఏ ఆడ వ్యక్తి అయినా, మగ వ్యక్తి అయినా వాళ్ళిద్దరు 2 తొడల మధ్యలో ఉన్నది. మన 2 చెవుల మధ్యలో ఉన్నది ఏదైతే మెదడు ఉందో, అది మన ఎమోషన్స్‌కి సంబంధించి, మన బాడీలోకి సంబంధించినటువంటి హార్మోన్స్, సెక్రెషన్స్ అదని.
ఆ 2 కలిపితే ఇక్కడ ఏం ఫీల్ అవుతా ఉంటాము అనేది దట్ ఈస్ అన్ అట్రాక్షన్. సో, ఒక మనిషికి ఎవరి మీద అట్రాక్షన్ కలుగుతుంది, ఎవరితో నవ్వాలి, ఎవరితో ఏడవాలి, ఎవరితో కలిసి ఒక చాయ్ తాగాలి, ఎవరితో కలిసి ఒక సిగరెట్ తాగాలి అనేది ఇట్ ఈస్ ఆల్ బిట్వీన్ 2 హ్యూమన్స్. అది ఎప్పుడైతే చూసే జనాలకి ఇది అబ్నార్మల్ అని అనిపిస్తుందో, ఇదేదో చాలా తేడాగుందే అని అనిపిస్తుందో, అక్కడే ఒక వివక్షత మొదలవుతుంది. ఉదాహరణ బయట ఎందుకు? మీరే అన్నారు, మొట్టమొదటిసారి మిమ్మల్ని నేను చూస్తున్నానని. బట్ నాలాగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం అందరికీ లేదు. ఎందుకంటే వాళ్ళెవ్వరు కూడా కనిపించరు. లెస్బియన్ అమ్మాయిలైనా అమ్మాయిలాగే ఉంటారు. గేస్ అబ్బాయిలైనా అబ్బాయిలాగే ఉంటారు. కానీ ఎక్కడైతే లంచ్ టైమ్ కాన్వర్జేషన్, కాఫీ టైమ్ వచ్చినప్పుడు ఈరోజు ఆ కొలీగ్ అమ్మాయి చాలా బాగుంది కదా! లేదా ఈరోజు ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా! అని కాన్వర్జేషన్ వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే తేడా. ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా ఏంటంటే చాలా ఫేక్‌గా నిజమే బాగున్నారు. అంటే మాట వరుసకు ఆ మాట అనకపోతే అక్కడ తేడా అన్న లేబుల్ ఏసేస్తదేమో ఈ సొసైటీ, ఆ చుట్టూ ఉన్నదన్న ఒక భయం అనేది. మీరు గే అని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ పేరెంట్స్‌కి ఎప్పుడు తెలిసింది? సో, చాలామంది అనుకునేదేంటంటే నేను వాళ్ళకి డైరెక్ట్‌గా నేను గే అని చెప్పాను అనని. బట్ అదేం జరగలేదు నా లైఫ్ విషయంలో. సో, మీకు చెప్పాను గదా! ఇంటర్మీడియేట్‌లో నా ఫస్ట్ క్రష్ అబ్బాయి ఉన్నాడని. సో, మా సిస్టర్ వెడ్డింగ్ జరుగుతుంది. సో, వెడ్డింగ్ జరుగుతున్న టైంలో వాడు నాకు డ్రెస్సింగ్ రూమ్‌లో నాకు పంచ కడుతున్నాడనమాట. సో, నేను ఆ అబ్బాయిని అప్పుడు హగ్ చేసుకొని రొమాంటికల్‌గా నేను అబ్బాయిని ముద్దు పెట్టుకుంటున్నాను నుదుటి మీద. సో, అదే టైంలో నాకు హోటల్ ఆ డ్రెస్సింగ్ రూమ్‌ని ఓపెన్ చేసింది సడెన్‌గా చూస్తే మా ఫాదర్. సో, అంటే నేను అబ్బాయిని ఇలా హోల్డ్ చేసుకొని ఉన్నాను. వాడు నన్ను పంచ డ్రేప్ చేస్తా ఉన్నట్టు నా నడుముకి. సో, అది ఆ భంగిమ చూడగానే మేము ఎవరు ఓపెన్ చేశారని షాక్‌లో నేను చూడగానే మా నాన్న. సో, ఆ రోజు పక్క రోజు ఒక 2 రోజుల తర్వాత ఏం అనలేదు. సో, ఒక 3, 4 రోజులు అయిపోయిన తర్వాత నన్ను పిలిపించి అదే డోరు వియంకులు వాళ్ళు గనక ఓపెన్ చేసుండుంటే ఏ మన పరువు ఏమైండేది అని టీవీ డిష్‌వేర్ తీసుకొని నన్ను ఫుల్ బాగా పడ్డాయి. చాలా బాగా. సో, చాలా బాగా పడ్డాయి. సో, ఆ తర్వాత నా మీద నిఘా పెంచారు. అప్పుడు చిన్న చిన్న నోకియా ఫోన్లుండేవి మనందరివి. ఏదో ఒక రూ. 10 కార్డ్స్ ఏసుకొని పర్ డే 200 ఎస్ఎంఎస్‌లుండేవి. సో, నేను వాడికి మా ఇంట్లో ఇలా అయింది. ఎందుకంటే ఫోన్ చేయలేను. అన్నీ ఉంటాయి. సో, అప్పుడు అన్నీ ఎస్ఎంఎస్‌లేనే. అవి గూడా మా నాన్న చదివేసి, ఓహో! సో, చాలామందికి ఈ 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడ్డం, వాళ్ళు కొంచెం కాలు జారారన్న పదాలు అప్పట్లో వాడుతా ఉండేవాళ్ళు గదా! కాలు జారే ప్రయత్నాలేమైనా జరుగుతా ఉంటాయేమో, మళ్ళీ ఎక్కడ మన పిల్లలు తలవంపులు తీసుకొస్తారేమో అన్న టెన్షన్ పేరెంట్స్‌కి చాలా ఉండేది. వాటన్నిటికి భిన్నంగా వీడేంటి అబ్బాయితో ఇంత రొమాంటిక్‌గా చాట్ జేసి ఇక్కడుండే అమ్మాయి అన్నా అనుకుంటే పర్లేదు. వాడొక అబ్బాయి. అసలేం జరగబోతుందా అనేది మై ఫాదర్ వాస్ లైక్ చాలా సీరియస్ అయ్యి ఇంక మొత్తం గృహ నిర్బంధమే అన్నమాట. గృహ నిర్బంధం అయిపోయి, ఆ తర్వాత నేను ఆహ్, ఆహ్, చాలా చాలా అంటే ఇంట్లోనే ఉండిపోయి మానసికంగా ఆ టార్చర్ అంతా అనుభవించేసిన తర్వాత ఇంక నా వల్ల కాక పెన్ను, పేపర్ తీసుకొని మన మానవ హక్కుల కమిషన్‌కి ఒక లెటర్ రాసేసి ఇలా నన్ను గృహ నిర్బంధం చేసి చాలా టార్చర్ చేస్తా ఉన్నారు. ఇలా ఉన్నాను అన్న ఉద్దేశంతోటి అని చెప్పి పక్కింటి అబ్బాయికి రాసిన లెటర్ ఇచ్చేసి పోస్ట్ బాక్స్‌లో ఏసేసి రమ్మని చెప్పారు. సో, కరెక్ట్‌గా ఒక వారం తర్వాత హైదరాబాద్ నుంచి మా ఇంటికి స్పెషల్ టీమ్ అంతా వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా ఒక కంప్లెయింట్ వచ్చింది. మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని. డోర్ తీయగానే మా మదర్ కనిపించారు. ఇలా ఒక కంప్లెయింట్ వచ్చింది. మీ అబ్బాయి ఎక్కడున్నారు అనంటే, మా అబ్బాయి లేడండి బయటికెళ్ళాడు అన్నాను. లేదు కంప్లెయింట్ వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. మీరందరూ గృహ నిర్బంధించాడు. మీ ఆయన ఎక్కడున్నారు అని అడిగితే, మా ఆయన లేరు డ్యూటీకెళ్లారని. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వచ్చి లోపలంతా సోదా అంతా సర్వే చేసేస్తే నేను ఒక బెడ్‌రూమ్‌లో లైట్ ఆఫ్ చేసుకొని ఒక మూలన కూర్చొని ఉన్నా. ఇట్స్ లైక్ డే రొటీన్. సో, అప్పుడు వెంటనే నన్ను బయటికి పిలిపించి లెటర్ నువ్వే రాసావంటే నేనే రాసాను అన్నాను. సో, అక్కడ మీ వారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తాము అని.
సో, అక్కడ ఆ సిట్యుయేషన్‌లో మా మదర్ అబ్బాయి ఏదో తెలియక చేశాడండి. మీరైనా కొంచెం చూడండి. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అలా రియాక్ట్ అయ్యారు. బట్ ఆయనకేం తనని కొట్టాలి, ఇప్పటికైనా బంధించాలి. ఒప్పుకున్నారా? మీ మా నాన్న మిమ్మల్ని వదిలేసారా? అంటే ఆయన ఒప్పుకునే టైం గూడా నాకు తెలిసి లేదనుకుంటా. సో, ఆ మధ్యలోనే అనారోగ్యంతో ఆయన చనిపోయారు. బట్ ఆ ఫేజెస్, ఆ సిట్యుయేషన్స్ అన్నీ చూసిన మా మదర్ ఎవరైతే ఉన్నారో మా మదర్ కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేశారు. సో, చాలా ఇంటర్‌వ్యూస్‌లో మా మదర్‌ని అడిగినప్పుడు గూడా తను చెప్పిందేంటంటే, చిన్నప్పటి నుంచి కొడుకేంటి, కొడుకు ప్రవర్తన ఏంటి, కొడుకు ఎవరితో ఎక్కువగా ఉంటున్నాడు అనేది తెలుస్తా ఉంటది. ఎవరితో ఎక్కువ ఆడుకుంటున్నాడు, ఎవరితో ఎక్కువ చనువుగా ఉంటున్నాడు అనేది ఆటోమేటిక్‌గా ఏ తల్లికైనా తెలిసేది. సో, మా వాడు ఎందుకో ఎక్కువగా అమ్మాయిలతో అంత చనువుగా ఉండడు. అంటే చనువు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆ వయసులో ఉండే రకమైనటువంటి చనువుతో ఉండడు. ఎక్కువగా ఆడుకుంటాడు, అన్నీ చేస్తాడు గానీ, బట్ వాడికెప్పుడు ఆ ఇంటెన్షన్స్ ఉండేది కాదు. బట్ ప్రత్యేకంగా ఇంట్లో గులాబీ అంట్లుంటే అవన్నీ తీసుకెళ్ళి వాడికి నచ్చిన అబ్బాయికి ఆ గులాబీ అంట్లు ఇవ్వడం. మొక్కలు షేర్ చేసుకోవడం. లేదా ఇంటికి పిలిపించి అమ్మ ఇది చేసి పెట్టు, మా ఫ్రెండ్ వస్తాడు ఈరోజు ఇంటికి ఇది తింటు అంటే సేమ్ సెక్స్ బాయ్స్ మీదనే వాడివి ఈ కైండ్ ఆఫ్ ఉండేది. బట్ యూజువల్‌గా అది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటో లేదా ఇంకొక అమ్మాయిలతోటో చేస్తా ఉంటారు. బట్ నాకప్పుడే అనిపించింది లైక్ వీడు ఏంటి ఎక్కువగా అబ్బాయిలతో ఉన్నాడని. బట్ లేటర్ అది రియలైజ్ అయ్యాను. మా వాడికి అమ్మాయిలంటే ఇష్టం లేదు, అబ్బాయిలకని. బట్ నేనదెప్పుడు వాడిని క్వెషన్ చేయలేదు. ఎందుకనంటే ఆల్రెడీ వాడిని క్వెషన్ చేసిన వాళ్ళందరూ వాడిని వాళ్ళ నాన్న, మిగతా వాళ్ళ స్కూల్ మేట్స్ వాళ్ళందరూ కూడా ఉంటుందని తెలుసుకొనే నేనెప్పుడు కూడా వాడినెప్పుడు నేను క్వెషన్ చేయలేదు. సో, అని మా మదరు అప్పుడు ఆన్సర్ ఇంతవరకు ఇచ్చారు. అమ్మాయిలెవ్వరు మీకు ప్రపోజ్ చేయలేదా? ఆ! ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళున్నారా? ఆహ్, ఉన్నారండి. సో, హ్మ్. నాకు అది ఎంత ఆహ్, కష్టమైన సిట్యుయేషన్ అంటే నా లైఫ్‌లో ఆహ్, వాళ్ళేమో చాలా ఎమోషనల్‌గా పెంచుకొని సో, నాకు 10థ్ క్లాసు, 8, 9, 10థ్ క్లాస్ నేను స్కూల్ ట్యూషన్‌కే వెళ్ళేవాడిని. సో, తెలుగు మీడియంలో ఒక అమ్మాయి ఉండేది. సో, ఆ అమ్మాయి నేనంటే చాలా ఇష్టపడి స్కూల్ ట్యూషన్స్‌కి కూడా తరచుగా వచ్చేదనమాట. సో, ఆమె తెలుగు మీడియం సెక్షన్ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేసుకొని, ఇంగ్లీష్ మీడియం ఉండే నా దగ్గరకొచ్చి నా పక్కన కూర్చునేదనమాట. సో, ఆ అమ్మాయి నా పక్కనే వచ్చి కూర్చోవడం, ఆ చనువు వినడం. ఆ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నా అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసి, నాకు డైరెక్ట్‌గా ఇవ్వకుండా నా బుక్‌లో పెట్టి ఇవ్వడం. దానికి మళ్ళీ నేను నాకిష్టం లేదని నేను రాయడం. సో, అది చాలా బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అనమాట. సో, ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే అప్పట్లో మా సైడు చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు అమ్మాయిలకి. సో, 10థ్ క్లాస్ అయిపోగానే అమ్మాయికి పెళ్లి చేసేసారు. నేను హమ్మయ్య! నా మీద ఒక భారం లేదు అని. బట్ ఆ అమ్మాయి ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అసలు నన్ను చూసి ఏడ్చేస్తా ఉంది. అదే విషయం తెలిసిన నా క్లాస్‌మేట్స్ అమ్మాయిలు గూడా, "అరే! నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి ఏదన్నా అయిందంటే మొత్తం ఇదైపోతది" అనేసి సేవ్ చేశారు. బట్ అది నాకు ఫస్ట్ చాలా ఎందుకంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. నేనెలా గో త్రూ అవుతున్నానని. సైమల్టేనియస్‌గా ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లిలో చేసే ఆ ఎమోషనల్ ఏడుపు ఇవన్నీ నాకు చాలా భయం అనిపించిందనమాట. సో, అది ఒకటి అండ్ నేను దాని తర్వాత యూనివర్సిటీలో నేను చదువుకునేటప్పుడు గూడా రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి ఉండేది. సో, ఆ అమ్మాయి అంటూ ఉండేదనమాట. నేను మొదటిసారి గోదావరి వంతెన దాటి ఇంత దూరం ఢిల్లీ వరకొచ్చాను. సో, నాకు నువ్వు బాగా కేరింగ్‌గా చూసుకున్నావు. నాకు బాగా నచ్చావు అని అప్పుడు ప్రపోజ్ చేస్తే నేను లేదు ఐయామ్ నాట్ ఇంటూ ఇట్. అప్పుడు నేను ధైర్యంగా ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయికి చెప్పాను. అంటే నాకు అబ్బాయిలంటేనే ఇష్టం. సారీ అంటే, "నువ్వు అలా కాదు. ఒక్కసారి కలిసుండు నాతోటి నీకు తెలుస్తది" అని తను చెప్పిందనమాట. బట్ స్టిల్ ఐ రిజెక్టెడ్ అనమాట. సో, ఆ తర్వాత ఇంకా ఇప్పటికి గూడా నేను ఎక్కడ కలిసినా ఏ అమ్మాయిలు ఎవరు చూసినా చాలామంది దే ప్రపోజ్. పెళ్లి చేసుకోమని కోరుతూ ఉంటారా చుట్టుపక్కల వాళ్ళందరూ? ఇది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు నా ఫ్యామిలీ వరకే నా గురించి తెలుసు. అండ్ ఇంటర్‌వ్యూస్ ద్వారా మా ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ వాళ్ళకే నా గురించి తెలుసు. బట్ నేను ఎక్కడ ఉంటున్నానో, మా రిలేటివ్స్ అయినా, నేను ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళకైనా ఎవరికీ కూడా నా గురించి అంతగా తెలీదనమాట. సో, ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కెళ్తున్నప్పుడు ఏంటంటే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? యూ నో దే వర్ సో
అంటే క్యూరియస్ అనమాట. అంటే మీ అబ్బాయి చాలా బావుంటాడు. మా అమ్మాయికి ఇచ్చి చేస్తారా? లేకపోతే సంబంధాలు చూడమంటారా? ఇలాంటి కన్వర్జేషన్స్ అన్నీ వచ్చేవన్నమాట. సో, మా మదర్ చాలా సింపుల్‌గా వాడికి నచ్చితే చేసుకుంటాడు. నచ్చకపోతే వాడి ఇష్టం వాడు ఎలా ఉండాలనుకుంటాడు. అంటే ఇదొక్కటే పాస్ చేసేదన్నమాట. సో, తను ఇబ్బంది పడేది కాదు. ఆ సిట్యుయేషన్స్‌లో నన్ను గూడా ఇబ్బంది పెట్టేది కాదు. బట్ ఈ క్వెషన్స్ బట్ ఈ క్వెషన్స్ అయితే చాలా రెగ్యులర్‌గా ఎన్‌కౌంటర్ అవుతుంటాయి. విష్ణు, మీకు అబ్బాయిలంటే అట్రాక్షన్ ఉండొచ్చు. వాళ్ళతో మీరు కలిసి ఉండొచ్చు. అది మీ పర్సనల్ థింగ్. ఇలా పబ్లిక్ చేసుకోవడం అవసరమా? ఇంటర్వ్యూలు ఇవ్వడం అవసరమా? అసలు గే అని చెప్పుకోవడానికి మీకేం అనిపించట్లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకనంటే గే అని చెప్పుకొని తిరిగినంత వరకు వాళ్ళకేం పెద్ద కీర్తి కిరీటాలేం రావు. పిలిచి సన్మానాలు చేయరు. అవార్డులు, రివార్డులు కూడా ఏమి ఇవ్వరు. బట్ ఎందుకు ఐడెంటిటీని సొసైటీకి రివీల్ చేసి చెప్పాలి అనంటే ఉదాహరణకు మీరన్నారు. నేను గే అని మీకు తెలిసిన తర్వాత, చెప్పిన తర్వాత నువ్వలా లేవు అని మీరన్నారు. కానీ ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నాలాంటి గే మగవాళ్ళున్నారు. వాళ్ళు ఆహ్, కుటుంబం కోసమో, సమాజం కోసమో, ఫ్రెండ్స్ కోసమో లేదా వాళ్ళు అనుకున్నటువంటి జీవితం సాఫీగా సాగాలనుకునే దానికోసమో ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని, తర్వాత ఆ అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టి, అది మళ్ళీ రోడ్డు మీదకొచ్చి అదంతా ఒక పెద్ద గందరగోళం గజిబిస్తాను. ఎందుకంటే గే అంటేనే ఒక మగవాడికి ఇంకొక మగవాడి మీద అన్ని రకాలైనటువంటి ఆకర్షణ. అలాంటప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకొని, సంసారం చేసి పిల్లల్ని కనాలనేది అది అది ఆ వ్యక్తికి ఒక పెద్ద నరకం. కానీ ఎందుకు నా భర్త ఇలా చేయలేకపోతున్నాడంటే సొసైటీ ఒక స్టాంప్ ఏస్తదంటే మగాడు కాదు, మగతనం లేదు, సంసారానికి పనికిరాడు. ఇలాంటి మాటలతో చాలా ఉక్కిరిబిక్కిరి చేసేసి చాలామంది మగవాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అనే పరిస్థితులు వెళ్ళిపోతాయి. నా టైమ్ పీరియడ్‌లో ఎప్పుడైతే నేను నా జాబ్ మానేసిన తర్వాత స్టార్టింగ్‌లో నన్ను నేను వెతుక్కోవడం, నా చుట్టూ ఉన్న వాళ్ళని వెతుక్కోవడం మొదలుపెట్టిన ఆ సందర్భంలో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆహ్, మాదాపూర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని బెడ్ మీద ఉండిన తర్వాత లాస్ట్ చనిపోతాడు. డాక్టర్ ఒక 10 మినిట్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని చెప్పిన తర్వాత నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు నా చేతిలో చేసుకొని ఒక మాట చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక అబ్బాయి అయ్యుండి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు. నాకు ఈ టెన్షన్సే నాకు లైఫ్‌లో చాలా డిస్టర్బింగ్స్‌గా ఉన్నాయి. నాకు బతకాలని లేదు అని అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు, ఆ అబ్బాయి నాకు చెప్పిందేంటంటే, నేను చనిపోయిన తర్వాత బికాజ్ హి ఈస్ స్టిల్ ఇన్ కాన్షియస్, హి నోస్ దట్ హి ఈస్ గోయింగ్ టు డై ఇన్ ఎ మినిట్స్. నాకు ప్రామిస్ చేయించుకొని చెప్పిన మాటేంటంటే, మా ఇంట్లో వాళ్ళకి అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి మోసం చేసిందనే చెప్పు. ఎందుకనంటే వాళ్ళకి గూడా ఒక గౌరవం ఉంటుంది. హ్మ్. ఇలా అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల మిగతా వాళ్ళందరూ గూడా చాలా ఇదిగా చూస్తారు. దయచేసి ఈ విషయాన్ని నా చావుకుని ఈ విషయాన్ని నువ్వు నిజంగా చెప్పు. అమ్మాయి కోసం చనిపోయాడనేది. ఎటువంటి ఎంక్వైరీస్ ఏవి పెట్టుకోకుండా అమ్మాయి నాకు చెప్తూ ఉంటాడు చనిపోయాడని. దట్ మేక్స్ మీ మోర్ యూ నో ఏమని చెప్పాలనంటే చాలా హృదయం చాలా 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 విదాకరమైనది. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు రావాలి? ఒక అబ్బాయిగా పుట్టి ఇంకొక అబ్బాయి మీద ఫీలింగ్స్ కలగడం అనేది తను చేసిన తప్పు కాదు. సమాజంలో నే కాకుండా అందరికీ ఎవరి మీద ఎవరితో ఉండాలి, జీవితం పంచుకోవాలనేది అది ప్రతి ఒక్క మనిషి హక్కు గదా! సో, ఆయన ఫీలింగ్స్ ఇలా ఉండడం వల్ల తను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సమాజం అనేది కరెక్ట్ కాదు కదా! అని నన్ను అనిపించి, ఆ రోజు నుంచి గేస్ అంటే ఇలా ఉంటారు. గేస్ అంటే ఫీలింగ్స్ ఇలా ఉంటాయి. గేస్‌కి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండవు. మీరు పొరపాటున వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని రోడ్డు మీదేసి 498 కేసులేసి ఇంపార్టెంట్ అని కేసులేసి, మగతనం లేదని మీడియాల ముందుకొచ్చి తన అలా మీద చాలా మంది మోసం చేసి ఆడపిల్లల నానా రకాల జీవితాలని నాశనం చేస్తున్నారు. అభ్యంతరాలేసి అంటే ఇవి 2 రకాలు గదా! ఇప్పుడు అబ్బాయికి అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయాలనేది తనకుండదు. అవతల అమ్మాయికి గూడా అబ్బాయిని ఇది చేయాలని గూడా తనకుండదు. కానీ తన చుట్టూ ఉన్న ఫ్యామిలీసు, సమాజమే వాళ్ళిద్దరిని ప్రోత్సహిస్తది. నీకు తేడాగాడి భర్త దొరికాడు గదా! లాగినంత వరకు లాగేసేయి, కేసులేసేసి నీ జీవితం నెక్స్ట్ సెటిల్ అవుతదని వాళ్ళు చెప్పడం. వీడేంటంటే తనకి తాను సమాజంలో పరువు పోకోకుండా, కుటుంబం దగ్గర పరువు పోకోకుండా స్టిల్ దాన్నింకా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయడం. ఇవన్నీ గూడా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తా ఉంటాయి.
సో సొసైటీకి అవగాహన రావాలి. ఒక గే అంటే ఎవరు? వాళ్ళ లక్షణాలేంటి? వాళ్ళ మనస్తత్వం ఏంటి? అనేది చాలా ముఖ్యమన్న ఉద్దేశంతోటి నేను ముందుకొచ్చి, మేమంటే ఇలా ఉంటాం. మా మనసు ఇలా ఉంటది. మా నడవడిక ఇలా ఉంటది. అనేది చెప్పడం మొదలుపెట్టాననమాట. అందుకు తప్ప మిగతా ఏ చోట కలిసి హాయ్ అండి నేను గే అండి. కొందరు ఇంటర్వ్యూస్ చేస్తా ఉంటారు గదా! అలా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ గే అనేది నా సెక్షువల్ మెంటల్ రొమాంటికల్ అట్రాక్షన్. అది ఇద్దరు వ్యక్తుల మధ్యకి సంబంధించిన అది. అది నా బెడ్‌రూమ్ మ్యాటర్. నా పర్సనల్ లైఫ్ మ్యాటర్. 10 మందికి మెడలో యేసుకొని నేను గే అండి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో, కేవలం రైట్స్ కోసం, విజిబిలిటీ కోసం, అవేర్‌నెస్ కోసం మాత్రమే నేను ఐడెంటిటీని రివీల్ చేసి మాట్లాడుతున్నాను. అది ఇంటర్వ్యూస్‌లో అయినా, ఎక్కడైనా వేదికల మీద అయినా. విష్ణు, గే మెన్ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటుందా? యెస్ అండి. సో, గే మెన్ మధ్య రొమాంటికల్ రిలేషన్ ఉంటుంది. ఫిజికల్ రిలేషన్ ఉంటుంది. సెక్షువల్ రిలేషన్ ఉంటుంది. సో, ఎవరైతే వీడు తేడాగాడు పడక గదిలో అన్న టైటిల్స్ తోటి బయటకొచ్చే ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటాం. ఆ కామెంట్స్ చూస్తా ఉంటాం. ఇక కోర్టులలో కేసులైతే చాలా ఉంటాయి. నా మొగుడు సంసారానికి పనికిరాడు. నా జీవితం నాశనం అయిపోయిందని. ఎక్కడ పనికిరాడు అంటే ఉదాహరణకు ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆడైనా, మగ అయినా ఎవరైనా గానీ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ లేకుండా మీరు వాళ్ళిద్దరిని ఒకరు బెడ్‌రూమ్‌లోకేసి తలుపేస్తే వాళ్ళ మధ్యలో ఏమైనా అవుతదా? ఇట్స్ అన్ ఇంపాసిబుల్. ఎందుకు ఇది ఒక విచక్షణ. అది ఎవరు అర్థం జేసుకోవాలనంటే ఇప్పటికి గూడా మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి సెక్షువల్ అట్రాక్షన్స్, ప్రేమ ఒకరి మీద ఎక్కడికంటే ఆకర్షణ కలిగితేనే వస్తాయి. ఆకర్షణ కలగకోకుండా ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేసేసేసి, తాళి కట్టించేసేసి, శోభనం గదిలో పాలిచ్చి, సినిమాటిక్‌గా పంపించేసి కాపురం జరిగిపోతదంటే, తను ఆ వ్యక్తిని, తన బాడీని, తన మనసుని, తన రూపాన్ని తను ఫీల్ అవ్వాలి గదా! ఫీల్ అయితేనే శరీరం రిసీవ్ చేసుకొని, అదే ఆప్యాయంగా రిసీవ్ అవుతా ఉంటది. ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఏమన్నా ఉన్నారా? సమాజంలో ఇలా మారండి, అలా మారండి అని చాలామంది రకరకాలుగా ప్రవచనాలు రకరకాల విశేషాలను చెప్తారు గానీ, ఒకరిద్దరు వ్యక్తులు ఎలా కలిసి ఉండాలనేది ఎక్కడైనా చెప్తారా? అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో చాలా ముఖ్యం. అది గనక తెలుసుకున్నట్లయితే ఇటువంటి అపోహలనేవి చాలా వరకు తొలగిపోతాయి. విష్ణు, మీరిప్పుడు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అలాగే ఇంటర్మీడియేట్ బ్రేకప్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ మొదలయ్యాయా మీకు? ప్రస్తుతానికైతే నేను రిలేషన్‌లో లేను. సో, దానికి కూడా చాలా బలమైన కారణం ఉంది. సో, 2011 నుంచి 2018 వరకు నేను దాదాపు ఒక 8 రిలేషన్స్‌లో నేనున్నాను. సో, ఫస్ట్ క్రష్‌ని మొదలుపెడితే తనేమో ఫ్యామిలీ ఒప్పుకోదన్నాడు. ఆ తర్వాత వచ్చిన వాడేమో క్యాస్ట్ ఒప్పుకోదన్నాడు. ఆ తర్వాత వచ్చినోడేమో మా ఇంట్లో సిస్టరు, బ్రదర్ ఉన్నారు. నేనే చిన్నవాడిని. నేను ఇలా అని తెలిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవు అని తను. సో, ఇంకొందరు మేమొక మంచి పెద్ద కుటుంబం. మా ఇంట్లో అదే ఇలా అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు. లాస్ట్‌లో 2018లో నేనొక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కోసం నేను ఆహ్, కన్వర్ట్ కూడా అవ్వడం జరిగింది. సో, అవన్నీ తెలిసిన తర్వాత నాకనిపించిందేంటంటే, సొసైటీ యాక్సెప్ట్ చేయనంత వరకు, సొసైటీ రికగ్నైజ్ చేయనంత వరకు, ఇలాంటి హోమోసెక్షువల్ రిలేషన్స్ అయినా, ఎల్‌జీబీటీక్యూ పర్సన్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైనా గూడా, అవన్నీ గూడా చాప కింద నీరులాగానే ఉండిపోతాయి. అవ్ విష్ణు, నేనొకటి చెప్తాను. నేను అడుగుతాను. ఇప్పుడు మీరు ఇందాక ఒక అబ్బాయి అన్నాడని చెప్పారు కదా! ఒక అబ్బాయి కాస్ట్ ఒప్పుకోదు అన్నాడు. ఇంకొక అబ్బాయి అతని కోసం మీరు మతం మారాను అన్నారు కదా! ఓ ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండడానికి ఇవన్నీ ఎందుకు మార్చాల్సొస్తుంది? మీరేం పెళ్లి చేసుకోవట్లే గదా! మీరేం నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళట్లే కదా! ఎందుకు? సీ ఎప్పుడైనా మీరు చూడండి ఒకటి గమనించండి సమాజంలో, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అననంటే వాళ్ళందరూ ఆహ్, ఆ కొంత పరిచయంలోనే, ఆ కొంత ప్రేమాయణం టైంలోనే మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. మనిద్దరం కలిసుండాలి. మనం ఈ ఊర్లో ఉండాలి. మన పిల్లలకి ఈ పేరు పెట్టుకోవాలి అనేది ఊహించేదేదో ఉంటుందా? ఉండదా? ఉంటుంది గదా! మేము గూడా అంతే. మనిద్దరం ప్రేమించుకున్నాం. మనకొక లైఫ్ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని తరిమి బయటకేసేస్తే మనకంటూ ఒక రూమ్ ఉండాలి. ఒక కుక్కని తెచ్చి పెంచుకుందాం. మనిద్దరం కలిసుందాం. అనేది వాళ్ళు గూడా ఒక డ్రీమ్ లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సో,
ఇట్లాంటి సిచ్యువేషన్స్ పాసిబుల్ కావు అని మనసుకి మైండ్కి అనిపించినప్పుడు డిపెండ్స్ ఆన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్లాస్ కానీ, కాస్ట్ కానీ, రిలీజన్ కానీ, రీజన్ కానీ, ఇవన్నీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. ఆ ప్రేమ కూడా కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సింపుల్ ఉదాహరణ అండి, ఒకప్పుడు హైదరాబాద్లో మనకు ఆర్య సమాజ్ ఉండేది. ఏం జరిగేది అక్కడ? ఎక్కడెక్కడ ఊర్లలో లేచిపోయి వచ్చిన జంటలు అందరూ వచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్లో దండలు మార్చుకోవడం, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజను, మొత్తం పోలీస్ ప్రొటెక్షన్లో హ్యాపీగా రిజిస్టర్ సంతకం పెట్టుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం, ఫ్రెండ్స్ అందరు ధూమ్ధామ్ పార్టీ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ గంట దాటి ఆ గేట్ దాటి బయటకు వెళ్తే తల్లిదండ్రులు కత్తులతో రెడీగా ఉంటారు. విష్ణు, ఆ మధ్య ఒక జంట గేస్ పెళ్లి చేసుకున్నారు కదా, అసలు గేస్ మధ్య పెళ్లి అనేది అవసరమా? ఎప్పుడైనా పెళ్ళి అనేది మన 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 భారతదేశ సమాజంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక బంధాన్ని సూచిస్తూ అదొక కల్చరల్ ఐడెంటిటీగా జరిగేటువంటి ఒక రిచువల్. సో పెళ్ళి అయిందంటే ఇద్దరు కలిసి ఉండాలి, మీరిద్దరు భార్యాభర్తలు, ఒకరికొకరు తోడు నీడ. అదేదో అంటారు కదా, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అన్నట్టుగా 7 అడుగులు కలిసి నడిచి జీవితాంతం ఉంటాం అనేది మనకు చాలా ఎమోషనల్గా, సైకలాజికల్గా ఆ పెళ్ళి, ఆ రిచువల్, ఆ బంధం అంతా కట్టిపడేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ బంధాన్నే చాలా సింపుల్గా తెంచుకోవడానికి ఎన్నో మార్గాలు వచ్చేసాయి. కానీ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ రేపు విడిపోతామని అనుకుంటారా? అదే ఈ గేస్ లో ఈ పెళ్లి ఎందుకని నేను అంటున్నాను. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా వరకు మన సొసైటీలో లివింగ్ రిలేషన్స్ అనేది కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు వ్యక్తులు కపుల్స్గా, జంటలుగా కలిసి ఉండొచ్చు. ఒక 6-7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎటువంటి అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ వర్తిస్తాయి అనేది. సో మేము కూడా అంతే, పెళ్ళే చేసుకోవాలని ఏం లేదు కదా. అదే ఓ జంట చేసుకున్నారు, అది అవసరమా అని అంటున్నాను. దట్ ఇస్ ఎ వే ఆఫ్ సెలబ్రేషన్. ఇప్పుడు కొంతమంది నాస్తికత్వంతో ఉండి పెళ్లి చేసుకోరు, వెళ్ళి సంతకాలు పెట్టేసుకొని వెళ్తారు. కొంతమంది కోట్ల రూపాయలు పెట్టుకొని అందరిని పిలిచి పెళ్లి చేసుకోరు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్, హౌ దే వాంటెడ్ టు బి. ఇద్దరు అబ్బాయిలు గేస్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు ఎలాంటి రోల్ తీసుకుంటారు? అంటే ఒకళ్ళు ఫీమేల్ రోల్, ఒకళ్ళు మేల్ రోల్, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఏమైనా పోషిస్తారా వీళ్ళు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగ నార్మల్ గానే ఉంటారా? ఈ ప్రశ్న మీరు మంచం మీద జరిగేది అడుగుతున్నారా, లేకపోతే అన్ని విధాలుగా చెప్పచ్చు, ఏదైనా చెప్పండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు చాలా అర్థాలు ఉంటాయి. సో ఎప్పుడైతే రీసెంట్ గా సుప్రీంకోర్టులో మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించిన ఒక పిటిషన్ పడిందో, అక్కడ మనకు గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి ముందు, ధర్మాసనం ముందు వాదోపవాదం జరుగుతున్నప్పుడు నేను చాలా కేర్ఫుల్గా మొత్తం అవన్నీ వింటున్నాను అనమాట. సుప్రీంకోర్టు హాల్ మధ్యలో జరిగే కన్వర్జేషన్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అడిగిన ప్రశ్నే. సాలిసిటర్ జనరల్ తరపున, మన భారతదేశం తరపున అడిగిన ప్రశ్న. ఇద్దరు మగవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే, లేదా ఇద్దరు ఆడవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే, ఇందులో భార్య ఎవరు, ఇందులో భర్త ఎవరు? ఒకవేళ వీళ్ళు విడిపోవాలి అని అనుకుంటే భరణం ఎవరికి ఇవ్వాలి? సో దేర్ ఆర్ మెనీ లీగల్ కాంప్లికేషన్స్ వీటన్నిటిలో. ఎవరు అమ్మ అవుతారు, ఎవరు నాన్న అవుతారు, అసలు మీకు పిల్లల్ని తీసుకునే రైటే లేదు కదా, అడాప్షన్ కి లేదు, పేరెంటింగ్ లేదు కదా అనేది చాలా 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 క్వశ్చన్స్ అన్ని చాలా ఉన్నాయి. బట్ ఒకటే నా చిన్న సమాధానం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అనుకుంటే, కలిసి ఉండడానికి సమాజంలో వాళ్ళు వివక్షతను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ కపుల్స్ కలిసి ఉండడానికి చట్టాలు వచ్చాయి. వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు, పూలదండలు మార్చుకుంటున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, అది వాళ్ళిద్దరు నమ్మకం. ఇదే విధానాన్ని ఇద్దరు అబ్బాయిలకి, ఇద్దరు అమ్మాయిలకు కూడా ప్రొవైడ్ చేయండి. అదే రక్షణ అనేది చట్టం. వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా అని వాళ్ళు ఎవ్వరు అడగట్లేదు. కానీ మా ఇద్దరి బంధాన్ని గనక అనైతిక బంధంగా పేర్కోవద్దు. ఎందుకనంటే ఈ దేశంలో మేము కూడా అందరి పౌరుల్లాగే మానవ హక్కులు, భారతీయ సార్వభౌమత్వాన్ని మేమందరం కూడా కలిసి పంచుకుంటున్నాం. మనం అందరం కూడా ఒకరికి ఒకలాగా ఉండకూడదు కదా. ఒకవేళ మేము కలిసి ఉండి సమాజంలో ఏదైనా విపత్తులను తీసుకొస్తున్నా, లేదా సమాజంలో ఏదైనా విధ్వంసులకి తీసుకొస్తున్నా, సంఘ విద్రోహులుగా ఏదైనా ఉంటే అది వేరు.
కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం వల్ల మూడో వ్యక్తికి ఏంటి బాధ ఈ సమాజంలో? మీరు ఇంత అడుగుతున్నా, మీరు ఇంత డిమాండ్ చేస్తున్నా, ఇంత ఆవేదన వెళ్ళగక్కుతున్నా సరే, ఈ బంధం అంతా కూడా ప్రకృతి విరుద్ధం, సమాజానికి ఏమాత్రం ఆమోదించదగిన బంధం కాదిది అనే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా. విష్ణు, మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గేస్ గురించి కావచ్చు, మొత్తానికే LGBTQ అనే కమ్యూనిటీ గురించి కూడా చాలా తెలుసుకోవాలి. మీ హక్కుల గురించి మనం మాట్లాడాలి. మీ డిమాండ్స్ కూడా చాలా వరకు జనంలోకి వెళ్ళాలి. అవి ఏమాత్రం జనం ఆమోదం పొందుతాయో కూడా చూడాలి. సో మీరన్నట్టుగా సమాజం అనైతిక బంధంగా గుర్తించే హక్కు సమాజానికి లేదు. ఎందుకనంటే 2018 సెప్టెంబర్ 6వ తారీఖున అప్పుడున్నటువంటి 5 సభ్యులతో కూడిన ధర్మాసనం, జస్టిస్ దీపక్ మిశ్రా గారితో కూడిన ఒక పెద్ద 5 సభ్యుల ధర్మాసనం ఈ 377 ఏదైతే హోమోసెక్షువాలిటీని భారతదేశం నుండి తీసేస్తూ ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పులోనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీని పట్ల ఇంతకాలం ఈ LGBTQ వ్యక్తుల పట్ల, ఈ స్వలింగ సంపర్కుల వ్యక్తుల పట్ల ఎంతో వాళ్ళ పట్ల మనం చాలా 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 వివక్షతగా, చాలా క్రూరంగా ప్రవర్తించాం. ఈ చట్టం వాళ్ళందరినీ క్రిమినల్స్గా పరిగణిస్తూ 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేసే ఇటువంటి చట్టం భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం ఆమోదించదు అని చెప్పి అప్పుడు చారిత్రాత్మక తీర్పును ఇస్తూ యావత్ LGBTQ కమ్యూనిటీకి మొత్తం అందరికీ కూడా క్షమాపణలు తెలియజేస్తూ ఇదొక చరిత్ర, ఈ తీర్పు ఒక చరిత్ర అని చెప్తూ క్షమాపణలు చేస్తూ ఇచ్చినటువంటిది. సో చట్టం తరపున మేము గెలిచాం. సుప్రీంకోర్టు కాదు, ఈ సమాజంలో మేమందరం ఆల్రెడీ చట్టం రూపంలో ప్రతి హక్కును మేము సాధించాం. కానీ మీరన్నట్టుగా సమాజంలో చోటు సాధించుకోగలుగుతామా లేదనేది అది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో వీటన్నిటి మీద మనం ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా గేస్కి సంబంధించి నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. చాలా మందికి కూడా వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ అవ్వచ్చు. మళ్ళీ కలుద్దాం విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.